10 రూపాయలకు అమ్ముతామని చెప్పాలి 15 రూపాయలకు అమ్మని చెప్పాలని కానీ ఏమధికారం ముప్కాల్ గ్రామము. నా పేరు బేని రమేష్. తెల్లగల్లమాంలో 10 రూపాయలు ఉండే ఆయన సిఏ గారు 15 రూపాయలు అమ్మమని ఆయన ఒత్తిడి చేస్తుండు. ఆఫ్కర్ సిఏ గారు ఇంత ఒత్తిడి చేస్తుండు. మరి ఎంత కమ్ముడు వేయండు ఏంది, ఈయనకి ఏం అవసరం ఉంది దిగజారడం? సిఏ గారు మన ముప్కాలు ప్రజలను మొత్తము అన్యాయంగా తిప్పాల పడుతున్నారు. వేరే ఊళ్ళకు పోవడం జరుగుతుంది. బేంపల్లి కానీ నల్లూరు కానీ కిషన్ నగర్ కానీ అక్కడికి తాగడానికి పోవడవుతుంది. శాతగానోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తాగుతారు, ఏం కథ, వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎక్కడోళ్ళు అక్కడ హాస్పిటల్లో పాలవుతుండ్రు. ఈ తెల్లగాళ్ళు లేక బానిస అయిపోయి ఇప్పుడు మేము అంతా ఇదైపోయినాము. 10 రూపాయలు ఉండే ఇప్పుడు 15 రూపాయలు అమ్మమని బాగా ఒత్తిడి చేస్తుండు సిఏ గారు. ఆయన అమ్ముడు పోయిండు డబ్బులకు. ఇంత ఘోరణమైన ఆయన చేస్తుండు. ఆయన డ్యూటీ ఏంది? ఒక గౌడ్స్ 10 రూపాయలకు ఒప్పుకున్నారు. మరి ఏమి ముక్కల్లో ఏమైనా చుట్టిరికం ఉందా? మరి ఆయన గౌడ్సా? ఆయన సిఏ గారు ఆయన గౌడ్సా? కులం ఫీలింగ్ ఉందా? ఏముంది? దీన్ని కళ్ళు బంద్ చేసింది. వాళ్ళు కళ్ళు బంద్ పెట్టి కళ్ళు తాగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేరే ఊళ్ళకు యాక్సిడెంట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ అయ్యి 2-3 యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు కూడా. మాకు ఇబ్బంది అవుతుంది. నెలసంది కళ్ళు మామూలుతో చర్చ పెట్టి మాట్లాడినా కానీ ఒక వర్గము 10 రూపాయలు అక్కడ చేస్తే ఊరు కట్టుబడి మాట్లాడినాం. మళ్ళీ సిఐ గారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు, మీరు కంపల్సరీ వాళ్ళు మీరు ఒకటే ధర 15 రూపాయలు అమ్మని డిమాండ్ సిఐ గారు చెప్తున్నారు. దానికి విరుద్ధంగా మేము తిరిగి అఫ్సర్ సిఐ మీద ధర చేయడం జరిగింది.